హలో అండి, అందరికీ చెరుగట్టు వెళ్ళినాం అనమాట మేము మళ్ళీ నైట్. అంటే ఇది సెకండ్ అమావాస్య, ఇట్లా 12 అమావాస్యలు వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇక మా అమ్మ, నేను, మా ఆయన, పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళినాం. ఇక మేమైతేనేమో ఆడ పడుకున్నాం. పార్తమ్మ గుడి ఉంటుంది కదా, అక్కడ పడుకున్నాం మేము. వీళ్ళేమో దర్శనం చేసుకుంటా అని చెప్పి దర్శనం చేసుకోవడానికి అయితే పోయారు. ఫస్ట్ పార్తమ్మ గుళ్ళకి అయితే పోయారు, కానీ పార్తమ్మ గుళ్ళో కూడా ప్లేస్ లేదు. ఇంకొకటి గుడి క్లోజ్ చేసి ఉంటుంది, గుడి అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట. సరేలే ఇక లోపలికి అయితే వెళ్ళిరు. బయట నుంచి అయినా మొక్కుదామని చెప్పి బయట నుంచి అయితే మొక్కిరు. ఇక నెక్స్ట్ బయటకు అయితే వచ్చేసారు. ఆలోచిస్తారు అనమాట, పైనకి వెళ్ళి దర్శనం చేసుకోవాలా లేదా అనేసి. 3 గుండ్ల పైకి చూడండి, రోజు రోజుకి జనాలు అయితే చాలా ఎక్కువనే వస్తున్నారు, కానీ తక్కువ అయితే వస్తలేరు. మేము పోయినసారి పోయినప్పుడు ఫుల్ వర్షం ఉన్నది, ఇప్పుడైతే వర్షం ఏం లేదు. ఇంకా చాలామంది ఉన్నారు. పోయినసారి కంటే అంటే లాస్ట్ మంత్ల కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉన్నారనమాట. ఇక వీళ్ళైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నారు ముగ్గురు. మేమైతే ఇక్కడనే పార్తమ్మ గుడి దగ్గరనే పడుకున్నాము. నాకు కొంచెం హ్యాండ్ బాగాలేదు కాబట్టి నేను పైకి వెళ్ళలేదు. నెక్స్ట్ అమావాస్యకి అయితే కొంచెం తొందరగా వెళ్దాము, తొందరగా వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాం. ఇక పార్తమ్మ గుళ్ళ నుంచి బయటకు అయితే వచ్చారు. మా అమ్మనేమో వెళ్ళండి, పైన చాలామంది ఉంటారు, మీకు ఇబ్బంది అవుతుంది, ఫోన్ తీసుకొని వద్దు అని అయితే మా అమ్మ చెప్తుంది. వాళ్ళేమో వద్దు మేము కూడా వస్తాము అనేసి అయితే ఇక వాళ్ళు పైకి అయితే వెళ్తున్నారు. చూడండి, పార్తమ్మ గుడి కాడ కూడా చాలామంది ఉన్నారు. ఇక కొందరు పొద్దున్న వచ్చిన వాళ్ళు అయితే దర్శనం చేసుకొని నైట్ కొద్దిసేపు పడుకొని అమావాస్య రోజు నిద్ర చేయాలనేసి అట్లా చాలామంది నమ్ముతారనమాట అక్కడ. ఇక కొందరు పొద్దున ఈవినింగ్ టైంలో పొద్దున అట్లా వచ్చి దర్శనం చేసుకొని నైట్ అట్లా వెళ్ళిపోతారనమాట. ఇక ఏమైతే వీడియోలు తీస్తుంది అన్నీ. చాలామంది, ప్లేస్ ఉండదు అసలు, ఎక్కడ పడితే అక్కడనే పడుకుంటారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది, వచ్చిన జనాలే కొంచెం అన్నీ నీట్గా ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అట్లా చేస్తుంటారు. అంటే గుడి వాళ్ళు కూడా పట్టించుకోవాలనుకోండి కొంచెం. అక్కడ అంటే డస్ట్బిన్స్ కానీ అట్లా అక్కడ పెడితే మాత్రం చెత్త అక్కడ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అందులో వేస్తారని నా ఒపీనియను. అందుకే నల్గొండలో ఒక అతను కన్నా అనమాట, అతను తీస్తాడు చెరుగట్టు వీడియోసే బాగా పెడుతుంటాడు ఆయన. కొంచెం అన్న కొంచెం అట్లా వీడియోలు తీసి పెడుతున్నప్పటి నుంచి కొంచెం పర్లేదని అయితే అనుకుంటున్నాను. నేనైతే పైనకి దర్శనానికి అయితే వెళ్ళలేదు, చాలా రోజులు అవుతుంది. ఇక పైనుంచి ఆటోలో పోకుండా మెట్లెక్కి పోదాం అనేసి అయితే వెళ్తున్నారు. ఇక చూడండి, ఫస్ట్ నంది వస్తుంది, ఇక్కడ నంది ఉంటుంది. ఇక్కడ రేట్స్ కూడా టూ మచ్ ఉంటాయి. కొబ్బరికాయలకు కానీ ప్రతి ఒక్కటి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 30 రూపీస్ లేదా ఎంతనో ఉండే, ఇప్పుడైతే ఒక్క కొబ్బరికాయ 60 రూపీస్ అంట. చాలా అన్యాయంగా తీసుకుంటారు ఇక్కడైతే కొబ్బరికాయలకు కానీ అన్నిటికీ. చాలా అంటే చాలా ఎక్కువ రేట్స్ అయితే పెంచేసారు, మొత్తం పెంచేసారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే భక్తి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. శివుని భక్తులు చాలామంది ఉంటారు, కాకపోతే చాలామంది మంచి జరుగుతుంది ఇక్కడ అమావాస్య రోజు నిద్ర చేస్తే మంచి జరుగుతుంది అనేసి అయితే నమ్మకం అన్నమాట చాలామందికి. అంటే మనం ఏదైనా సరే నమ్మకంగా ఉంటే నమ్మకం అన్నమాట. ఇక మెట్లెక్కి అయితే పోతున్నారు వీళ్ళు. చూడండి, ఫస్ట్ బాబు, తర్వాత మా అమ్మ, తర్వాత మా పాప వీడియో తీస్తుంది. మెట్లెక్కి అయితే వెళ్తున్నారు, చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళకు బాగానే ఓపిక వచ్చింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 2:30 అయింది. ఇక 2:30కి అక్కడ మేము కొంచెం పార్తమ్మ గుడి దగ్గర ప్లేస్ దొరికితే అక్కడ కొంచెం పడుకున్నాం మేము. వీళ్ళైతేనేమో నైట్ మొత్తం దర్శనం చేసుకురు. మెట్లెక్కి మెల్లగా పోతున్నారు. ఇక్కడ మెట్లెక్కి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్లో వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట. ఇక వెళ్తురు, ముందుకు వెళ్తూనే ఉన్నారు, మెట్లు ఎక్కుతున్నారు, ఆయాసం పడుకుంటూ ఇక ఓపిక తెచ్చుకొని పోతున్నారు. వాడైతే బాగానే ఎక్కుతుండు మెట్లు, కానీ మా పాప అయితే కాళ్ళు గుంజుతున్నాయి, చేతనైతే లేదనేసి అయితే అంటుంది. ఇక ముందుకైతే పోతున్నారు, అట్లనే మెట్లెక్కి మెల్లగా కూర్చోకుంటూ. ఇక మా అమ్మ అయితే చూడండి మెల్లగా వస్తుంది, చాలా రోజు ఎట్లా అవుతుంది అనమాట.
ఇక ఇక్కడికి రాక, ఇక మెట్ల నుంచి రాక కూడా చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే అటు సైడ్ నుంచి ఆటోలు ఎక్కిపోతాం కదా. ఇక మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంక ఏమైతే వీడియోలు తీసుకుంటే బిజీగా ఉంది. చూడండి మెట్ల పైన కూడా పడుకున్నారు ప్లేస్ లేక. ఇక పైనుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది విలేజ్ మొత్తము అంతా. ఇక మెల్లగా ఆకుట మెట్ల మీద కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఇక పైకి అయితే ఎక్కుతూనే ఉన్నారనమాట. ఇంకా మొత్తం మీద ఇక ఏమైతే ఇక కొంచెం రెస్ట్ తీసుకొని వీడియోలో కనిపించింది. మా వాడు తీసిండనమాట వీడియో. ఇక చూడరు, ఇక మెట్లు అయితే కంప్లీట్ అయినాయి, దగ్గరికి వచ్చేసారు. ఇంకా కొంచెం ఎక్కుతూ వచ్చేస్తారు. ఇక ఓకేనంటే వస్తుంది కదరా బాబు, ఆటోలో రాకపోతే మనైతే అలా ఫీలింగ్ అనమాట, అట్లా అనుకుంటారు. ఇక చూడుర్రి మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. మెట్ల పైన ఎంతమంది పడుకున్నారు చూడండి. కొంచెం కూడా ప్లేస్ ఉండదు అసలు, ఎక్కడ పడితే అక్కడనే పడుకుంటూనే ఉంటారనమాట. అంటే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే రోజు రోజుకి జనాలు ఎక్కువ అవుతున్నారు కదా. ఇక చూడండి, మీరే చూడండి అసలు, అంటే నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు, అంటే అంతమంది జనాలు వచ్చేస్తున్నారు. ఇక రోజు రోజుకి భక్తి ఎక్కువైపోతుంది. అంటే నమ్మకం ఫస్ట్, మనం ఏదైనా సరే నమ్మకంగా ఉంటే నమ్మకం అన్నమాట. ఇక ఇక్కడ చాలామంది నమ్ముతారు. ఇంకా ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది అక్కడ రైట్ సైడ్లో, అక్కడ కూడా దేవుడు ఉంటాడు, కానీ నాకు తెలీదు, అదేదో మర్చిపోయినా నేను, నాకు గుర్తులేదు. ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది, ఛాయ్ ఏం బాగుండదు కానీ ఇక ఏదో పెద్ద ఇక వాళ్ళు మస్తు రేట్ చెప్పేస్తారు ఛాయ్ కానీ టిఫిన్ కానీ. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడస్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఫేక్, 99 కదా 100% ఫేక్ వాళ్ళంతా. ఇక అందులో నిజమైన వాళ్ళంటూ ఉంటుండొచ్చు, కానీ ఒక్కలో ఇద్దరు ఉంటుండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్, 99 కదా 100% ఫేక్. ఇక ఏం చెప్తారండి అన్నీ, ఇక ఏదో మనం వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటాం, కానీ మెయిన్ ఇక్కడ నుంచి ఆ దేవుడు వచ్చేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ పంపించేసేయాలి, అప్పుడు బాగుపడుతుంది నాకు తెలిసి అక్కడ. లేదంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఏం చెప్తారు అనే ఆశతోని చూయించుకుంటుంటాము. ఇక వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, మనకు అనుమానం వస్తుంటుంది. ఒకటి ఆలోచించండి, వాళ్ళు చెప్పేటివన్నీ నిజాలే అయితే వాళ్ళ రాతను వాళ్ళు మార్చుకునేవాళ్ళు కదా, మరి ఎందుకని వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు? వాళ్ళ రాత బాగుంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తారు? గుండం, మా అమ్మ గుండం అయితే ఇంకా మరీ ఘోరం. ఇక స్నానాలు చేస్తారు, అందులోనే బట్టలు ఉతికేసుకుంటారు, అందులోనే డైపర్లు కూడా వేస్తారు. ఇక కొందరు అయితే ఏం చేస్తారు, ఇంకా అక్కడ చెప్పిన వాళ్ళు ఇంకా తీసేయడం అని, గుమ్మడికాయలు కొట్టడము అలాంటివన్నీ చేస్తారు, చేసి బట్టలు కూడా అక్కడనే అందులోనే వదిలేస్తారనమాట. ఇక చూడుర్రి, ఇక కొందరైతే బట్టలు మొత్తం ఆ గుండంలోనే వదిలేసిపోతారు. ఇక ఇక్కడనే చూడండి అసలైన పెద్ద మోసం అంటే ఇక్కడనే ఆ పాదాలు పెడతారు, ఆ పాదాలు పెట్టి పైసలు తీసుకుంటారు, గుమ్మడికాయ కొడతారు. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అది అంతా చూసి భయపడిపోతారు, ఏంది అనేసి. నిజంగా భయంకరంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, తెలియని వాళ్ళకి కొంచెం వింతగా భయంకరంగా అయితే అనిపిస్తుంది. ఆ పాదాలు పెట్టి గుమ్మడికాయలు కొట్టి పసుపు కుంకుమ అవన్నీ వేస్తుంటారు. ఇక పాదాలు అయితే ఇక మనం తీసుకుందామన్నా మనకి ఇయ్యరు. ఎట్లా చేస్తారంటే ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినట్టే చేస్తారనమాట. అంటే వాళ్ళైతేనే పెట్టాలి పాదాలు, మనమే పెట్టుకోవడానికి ఇయ్యరనమాట ఇంకా వాళ్ళు. ఇక చూడరు, ఇక అమ్మ మస్తు దర్శనం చేసుకోరు, ఇక పడుకుంటారు కొందరు. ఇక 3 గుండ్ల మీదకి దర్శనానికి అయితే కనీసం ఒక 3 గంటలు 2 గంటలు పడుతుంది టైము. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడనే సత్రాలు ఉంటాయి, అదే సత్రాలలో మేము ఉన్నాం అనమాట. అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు, మా బాబు పుట్టినప్పుడు నాకు అసలు హెల్త్ బాగాలేకుండా, ఇక అక్కడిక్కడ చూపించుకున్నాం, దేవుళ్ళని దయ్యాలని నేను కూడా మస్తు తిరిగినాం. ఇక ఎవరేం చెప్తే అక్కడ పోయేటోళ్ళం అనమాట. ఇక అక్కడ మంచిగా అవుతుంది అంటే అక్కడ, ఈడ మంచిగా అవుతుంది అంటే ఈడ అన్నట్టు ఇక పోయేటోళ్ళం, ఆడ ఈడ అన్నిటికీ తిరిగినాం. ఎక్కడ తిరిగినా కూడా నాకు ఈడ మంచిగా కాలే. ఇక కొన్ని రోజులు 11 days అట్లా చెరువుగట్లో ఉన్నాం అనమాట, నేను మా అమ్మ, ఇక మా బాబు మా పాప. ఇక చిన్నగా ఉండే కదా వాళ్ళ పిల్లలు, ఇక వాడు కొట్టినప్పుడు నాకు అస్సలు హెల్త్ బాగాలేకుండా. లైన్ మాత్రం టూ మచ్గా ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడి వరకు ఉంటుంది లైను. ఇక ఒక్కొక్కసారి ఏం చేస్తారు, దొబ్బుకుంటారు, పైన కూడా పడిపోతారు మనుషులు. ఇక ఒకసారి అట్లనే జరిగింది. ఒకసారి నేను మా ఆయన పిల్లల్ని తీసుకోకుండా పోయినాం అనమాట. ఇక పోతే అనుకోకుండా ఇట్లా అందరూ దొబ్బడం వల్ల ఆయన ఏదో ఇట్లా బై మిస్టేక్లో పడడానికి వెళ్ళిండు, కానీ పడలేదు.
అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నిజంగా ఏదో కావాలని అని పడ్డాడేమో అన్నట్టు ఫీల్ అవుతారు. ఎవరైనా కావాలని పడతారా చెప్పండి. ఇక్కడ చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారో. ఇక వీళ్ళకైతే లైన్లో నిల్చొని మెల్లగా అట్లా ఇట్లా చేసి ఇక మధ్యలో పోయిరంట. ఇక్కడ గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. ఇక గబ్బిలాలను చూసి అయితే మా మిన్ని భయపడిందంట. ఇక చూడురి నైట్ పైనుంచి 3 గుండ్ల మీద నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. నైట్ అంటే నైట్ కాదు, 5 అవుతుందేమో అనుకుంటా. అప్పుడు 5 అవుతుందో 4 అవుతుందో. ఇక ఫస్ట్ అయితే ఈ జాలీలు ఏం లేకుండే, జాలీలు లేకుండా నార్మల్గానే ఉంటుండే. ఇంకా ఎక్కువసేపు చేయిస్తున్నారు, అక్కడనే కూర్చొని అభిషేకాలు అవి చాలా ఎక్కువ చేస్తున్నారు అనేసి ఇక అట్లా జాలి కట్టేసారు. అట్లా జాలి కట్టినా కూడా వాళ్ళు గంటలు గంటలు చేస్తారు. ఇక నమ్ముకుంటే వరాలు ఇస్తాడు అనేసి అయితే నమ్మకం అందరికీ. ఇక్కడనే అనమాట అసలైన దేవుడు ఉండేది ఇక్కడ చెరుగట్ల ఈ 3 గుండ్ల పైన అనేసి అయితే నమ్మకము. ఇక అక్కడ 3 గుండ్ల నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, అక్కడ అరుస్తూనే ఉంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేసి అయితే అరుస్తూనే ఉంటారు అనమాట. అలా నేనైతే బక్కగా ఉన్నప్పుడు 3-4 సార్లు అయితే అందులోకి వెళ్ళి వెళ్ళిన, కనీసం ఒక 6 టైమ్స్ నుంచి అయినా వెళ్ళిన అనుకుంటా నేను. ఇక ఇప్పుడైతే ఇక సైజు కొంచెం పెరిగిన లావైనా కాబట్టి అందులో పడతానో పట్టనో నాకు తెలియదు. ఇక అందులో పడతానో పట్టనో తర్వాత విషయం, కానీ నాకైతే భయం ఎక్కువ ఫస్ట్. ఇక అందులో ఆగిపోతే మధ్యలో పోయి ఇరికిపోతానేమో, మధ్యలోనే ఉండిపోతే నాకు ఊపిరాడదు అనేసి అట్లా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. ఇక దర్శనం అయితే చేసుకురు, 3 గుండ్ల మీద దర్శనం చేసుకొని కిందకైతే దిగుతున్నారు. ఇక కొద్దిసేపు కూర్చుందామని అయితే అక్కడ కూర్చున్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఇక మెల్లగా కిందకైతే దిగుతున్నారు. ఇక పైన 3 గుండ్ల మీద దర్శనం చేసుకొని కింద శివాలయం లోపలికైతే ఇక వెళ్ళిరు. అక్కడ కూడా పడుకునేటోళ్ళప్పుడు ఇప్పుడైతే మొత్తం ఈ గ్రిల్స్ లైన్లో నిలబడిపోయేది పెట్టిరు కదా, ఇక పడుకుంటలేరు అనమాట. అప్పుడు మండపంలో అక్కడ కూడా పడుకునేటోళ్ళు. ఇక అక్కడ మొత్తం నైట్ మొత్తం కూర్చొని చెప్తారు. ఇక అప్పుడే తెల్లారింది చూసిగా, ఇక చూడండి అప్పుడే తెల్లారిపోయింది కదా. ఇక లోపల దర్శనం చేసుకున్నారు, బయటకు అయితే వచ్చారు. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొడతారు, ఇక్కడ బొట్లు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు. ఇక వాళ్ళు పైసలు అయితే డిమాండ్ చేస్తారు. ఇక మన ఇష్టం, మన కాడ ఉంటే ఇస్తాం, మన కాడ లేకపోతే ఇవ్వము. ఇక కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. కొందరు ఇక్కడనే ఉండి ఇక్కడనే సెటిల్ అవుతారనమాట. ఇక ఇక్కడైతే రైట్ సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది, తొట్టెలు కడతారు, అక్కడ మొక్కుకుంటారు, బియ్యం మోస్తారు, బోనం తీస్తారు, ఇక చేస్తారు, బాగానే చేస్తారు. ఇక చూడూరి తెల్లారిన కూడా ఎంతమంది ఉన్నారు. ఇక మధ్యాహ్నం 3-4 గంటల వరకు అయితే ఉంటూనే ఉంటారనమాట ఇక్కడ. ఇక జనాలు అయితే తగ్గరు. దర్శనం ఇంకా నైట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వెళ్తుంటారు. ఇక ఏమనుకుంటారు అంటే నైట్ ఎట్లా అమ్మ ఇంత లేట్ అవుతుంది కదా, కనీసం ఇంకా పొద్దున్న చేసుకోవచ్చు అన్నట్టు దర్శనం. ఇక అట్లా ఆలోచిస్తారనమాట. ఇక పొద్దున కూడా ఇక చేసుకుంటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇక అమ్మవారి చూడండి కనిపిస్తుంది. ఇక దర్శనం చేసుకోండి నాతో పాటు. ఇక నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతున్నా. ఇంకా ఈ గుడి గురించి నాకైతే సరిగ్గా తెలియదు, నాకు తోచిన విధంగా నేను చెప్తున్నాను అనమాట. చూడండి దర్శనం చేసుకోండి మాతో పాటు మీరు కూడా. అయినా కూడా జనాలు ఇంకా తగ్గలేదు చూడండి. పొద్దున్న తెల్లారినాక కూడా ఇంకా అంతమందే ఉన్నారు. ఇక తగ్గుతున్నట్టు కొడుతుంది కొంచెం. ఇక మెల్లమెల్లగా పోతున్నారు అందరూ. ఇక పైన దర్శనం చేసుకున్న వాళ్ళు పైన దర్శనాన్ని కూడా పోతుంటారు. ఇక దర్శనం అయిపోయింది, ఇక ముందుకు పోతున్నారు. ఇక ముందు బాగానే నైట్ మొత్తం వెలుగుతో నుండి దర్శనం చేసుకోరిల్లు. ఇక మేమైతే చేసుకోలే, మేమైతే మంచిగా పార్థమ గుళ్ళు అయితే వాడుకున్నాము. ఇక చూడరు మెల్లగా ముందుకు పోతున్నారు. నాకు తెలిసి పులిహోర లడ్డు కోసం అటు నుంచి వెళ్తున్నారు అనుకుంటా. ఇక ముందుకు పోతే అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, గుండం పక్కనే ఉంటుంది అనమాట. పులిహోర లడ్డూలు అమ్ముతారు అక్కడనే. ఇక పులిహోర లడ్డు తీసుకోవడానికి పోతున్నారు. వాడైతే బ్రష్ కూడా చేయలే, ఏం చేయలే. ఇక బ్రష్ ఏం చేస్తారు చెప్పుర్రు చిన్నపిల్లలు, ఇక బ్రష్ చేయరు, ఏం చేయరు. ఈడ ఈ వ్యాపారం అయితే ఆగదు. ఇక మనం ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా
ఇది గవర్నమెంట్ దృష్టికి పోతే మాత్రం బాగుంటుంది, కానీ ఇంకా మరి ఎందుకు దీన్ని పోనీయట్లేరో తెలియదు. ఇక వాళ్ళే ఉంటారు ఆడ, ఇక పాదాలు పెడతారు, ఆ గుమ్మడికాయ కొడతారు, పైసలు దొబ్బుతారు. అయినా వాళ్ళది ఇంత వాళ్ళు మన ముఖాలు చూసి పిలుస్తుంటారు. ఇక వాళ్ళు పిలుస్తుంటే మనం ఇక ఏదో చెప్తుంటారు, మనం పోతాం, నమ్ముతాము. ఇక వాళ్ళు చెప్తారు. ఇక అంటే మనం నమ్మినంతకాలం అలాంటి వాళ్ళు ఇక ఉంటూనే ఉంటారు అనమాట. ఇక మనం నమ్ముతున్నాం కాబట్టికే కదా అలాంటి వాళ్ళు ఉండేది. ఇక వాళ్ళు కూడా పొట్ట పోటీ కోసం ఎన్నో అని సామెత ఉంటుంది కదా, నాకు ఆ సామెత గుర్తొస్తలేదు, ఏదో కొంచెం లైట్గా గుర్తొచ్చింది. ఇక పొట్ట కుట్టి కోసం ఏదో అంటారు, వస్తలేదు, అది నేను ట్రై చేస్తున్నా కానీ వస్తలేదు. ఇక ఏమైతే వీడియోలు తీస్తుంది. ఇంకా నాకంటే ఎక్కువ ఆత్రం వాళ్ళకే ఉందన్నమాట. యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి, చేయాలి, ఏడికైనా వీడియో, ఫస్ట్ వీడియో 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 అని అనుకుంటారు వాళ్ళు. ఇక ముందుకు పోతురు. ఇక్కడ పులిహోర లడ్డు తీసుకుందాం అనేసి అయితే ఇక గుండం పక్కనే ఉంటుంది పులిహోర లడ్డు. ఇక పులిహోర లడ్డు తీసుకొని ఇక మెల్లగా వస్తారు, ఇక కిందికి వస్తారు. ఇక వచ్చిరు ఒక 7:30గా, లేదు 8 అయినట్టుంది. వీళ్ళు దర్శనం మొత్తం చేసుకొని కంప్లీట్ అయ్యి ఇక పులిహోర లడ్డు తీసుకొని కిందికి వచ్చేసారు. అరే ఇది ఎప్పుడు పెట్టిరు ఇట్లా, నేను చూడలేదబ్బా. కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. పైనకి వెళ్ళాక మేము దర్శనం చేసుకోక చాలా రోజులు అవుతుంది కదా, తెలియదు నాకు కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, కూల్ డ్రింక్స్ కూడా పెట్టిరు అనేసి. ఇక చూడరు, ఇదంతా గలీజ్గా ఉంటుంది. ఆ వాష్రూమ్లో అయితే మరీ ఘోరం. మళ్ళీ 10 రూపీస్ ఇంతనో తీసుకుంటారు వాళ్ళు. పోయినప్పుడల్లా 10 రూపీస్ అనుకుంటా. ఇక్కడ వాష్రూమ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం లైనే ఉంటుంది. ఇంకా ఎక్కేటప్పుడు ఫస్ట్ మెట్లు ఎక్కి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఆటోలో పోదాం అనేసి అయితే అనుకొని ఆటోలో అయితే వస్తుర్రు అనమాట వాళ్ళు. ఇక మొత్తం కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక నేను పైనకి ఎక్క చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 5-6 months అవుతుంది అనుకుంటా. నేను పైన అమావాస్యకు పైన నిద్ర చేయక, ఎందుకంటే ఇంకా మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయింది కాబట్టి వెళ్ళలేదన్నమాట. ఓహో చాలా చేంజ్ చేసిరు, మొత్తం చేంజ్ చేసేసారు. లైన్ కట్టాలని చెప్తున్నారు. ఇక వీళ్ళు ఏం లైన్ కడతారో ఏమో, మా వాడు మధ్యలో దూరిపోయి తీసుకొచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఇక చూడు జనాలు అయితే తగ్గుతలేరు, ఇక ఉంటూనే ఉంటారు మస్తు మంది. నాకెందుకో కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఆడ బోనాలు కూడా తీస్తున్నారు. ఇక మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎల్లమ్మకి బోనాలు కూడా తీస్తారనమాట. మంచిగా ఉంటుంది. బోనాలు తీస్తారు, ఇంకా బియ్యం కూడా పోస్తారు. మా బాబు పుట్టినప్పుడు మేము కూడా ఇక్కడనే అమ్మవారికి బియ్యం పోసినాం, ఇంకా పుట్టింటికలు కూడా ఇక్కడనే తీసినాం అనమాట మా ఓన్కి. అందుకే ఇక వానికి శ్రవణ్ అని పేరు పెట్టినాం. శివుని పేరు కలుస్తుంది. ఇక శ్రావణ శుక్రవారం పుట్టిండు అనేసి పంతుల్ని అడిగి పెట్టినాం అనమాట శ్రవణ్ అని. ఇక చూడరు 3 గుండ్ల మీద ఎంతమంది ఉన్నారు. ఇక దర్శనం అయితే చేసుకుంటూనే ఉంటారు. ఈరోజు సాయంత్రం దాకా చేసుకుంటూనే ఉంటారనమాట. అమావాస్య రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉంటారనమాట జనాలు. ఇక మనం ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే ఇక్కడ ఫ్రీగా మంచిగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక అమావాస్య రోజు కాకుండా ఫస్ట్ మామూలుగా అప్పుడు పోయి మంచిగా అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉంటాయి అన్ని దర్శనం చేసుకొని అమావాస్య రోజు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళేటోళ్ళు. ఇక జనాలు ఉన్నారు చూడరు, ఆటోలో వస్తుంటే కూడా వీడియో తీసారనమాట. కిందికి దిగుతుంటే ఇక జనాలు ఉంటారు ఆడ. ఇక కామన్ చూడండి, ఇంకా మస్తు మంది ఉన్నారు. ఇంకా దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. నైట్ టైం వీలు కాక పొద్దున వేసుకుందాం అనుకుంటారు. ఫస్ట్ అంతమందిని చూసి భయపడతారు. ఇక ఆటోలో వచ్చేసి నంది దగ్గర దర్శనం చేసుకున్నారు. ఇక నైటు తీసిరు వీడియో నంది దగ్గర, కానీ అంత క్లియర్గా రాలేదు అని చెప్పి మళ్ళీ తీసిరనమాట. ఇప్పుడు ఇక కిందికైతే వచ్చారు. నైట్ పార్థమ్మ గుడిలో దర్శనం చేసుకోలే కదా, ఇక నైట్ క్లోజ్ చేసి ఉన్నదన్నమాట పార్థమ్మ గుడి. ఇక మళ్ళీ ఇక అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకున్నాం కదా, మళ్ళీ పార్థమ్మ దేవతని దర్శనం చేసుకోలే అని చెప్పి మళ్ళీ లోపలికైతే వెళ్తున్నారు. ఇక నైట్ క్లోజ్ చేసేస్తారనమాట. అదొక గుడి క్లోజ్ చేసేస్తారు, మిగిలిన అన్నీ ఓపెనే ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. లోపల కూడా లైన్ ఉంది, పార్థమ్మ గుడిలో కూడా లైన్ ఉంది. ఇక పార్థమ్మ గుళ్ళు అయితే అంత టైం ఏం పట్టదు.
ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకొని అయితే పోతుంటారు అనమాట. ఇక ఎక్కువ లేట్ అయ్యేదంటే 3 గుండ్ల మీదే చాలా లేట్ అవుతుంది దర్శనానికి. ఇక వీళ్ళైతే దర్శనం చేసుకోరు, పైన చేసేసుకోరు, కింద పార్తమొగుల్లో కూడా దర్శనం చేసుకోరు. ఇక అప్పటికి మేము పడుకొనే ఉన్నాం, ఇంకా లేవలేదు. ఇక మేము పోయిందే 2:30 కాబట్టి అక్కడ ప్లేస్ చూసుకొని పడుకునేసరికి 3:34 అట్లా అయ్యింది. ఇక కొత్త ప్లేస్ చాలా మంది ఉంటారు, నిద్ర రాదు కదా. ఇక 1 గంట అట్లా పడుకోవాలి దేవుని దగ్గర అనేసి అయితే ఇక ట్రై చేసినాం నిద్రపోవడానికి. ఇక పడుకున్నాం మేము. ఇక లోపలికి అయితే పోతున్నారు చూడండి. అక్కడ నైట్ అయితే ఇక్కడ కూడా చాలామంది పడుకొనే ఉన్నారు. ఇక అవి పెట్టున్నా కూడా అవి దుంకేసి పోతారు, గ్రిల్స్ ఉన్నాయి కదా అవి దుంకేసి పోతారు, అందులో పడుకుంటారు. ఇక కొంచెం తొందరగా వస్తే ప్లేస్ దొరుకుతుంది, ఇక కొంచెం లేట్ వచ్చినాం అనుకో ప్లేస్ దొరకదు. ఇక ఏనో కాడ ఉండాల్సిందే. ఆడ ఉన్న పంతుల్లో వీడియో తీయొద్దని అయితే చెప్పారు. ఆడికి కొంచెం తీసి ఒకరిని చూసి ఒకరు అందరు వీడియోలు తీస్తారనేసి అయితే అంటారు అనమాట వాళ్ళు. ఇక ఆమె అట్లా ఇట్లా కొంచెం వీడియో అయితే తీసింది చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి మీరు కూడా. ఎందుకు మరి వీడియో తీయొద్దని అయితే చెప్పారనమాట వాళ్ళు. ఇక ఒకరిని చూసి ఒకరు అందరు వీడియోలు తీస్తారనా, లేకపోతే అందరికీ మధ్యలో అందరూ వీడియో తీసి ఇక పెడుతూరు అట్లా ఉంటుందని చెప్తున్నారు కదా. ఇక అందుకని వీడియో తీయొద్దని ఏమని అయితే నేను అనుకుంటున్నాను. ఇక దర్శనం చేసుకుని మీరు కూడా మాతో పాటు కష్టపడి వీడియో తీసింది. అందరూ అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక హాయ్ చెప్తుంది చూడండి. కష్టపడి నైట్ మొత్తం వీడియోలు తెల్లవాళ్ళు మిల్క్తో నుండి వాళ్ళు దర్శనం చేసుకొని వీడియోలు మొత్తం తీసేసింది. అక్కడైతే కొబ్బరికాయలు కొడతారు. తన కష్టానికి ఫలితంగా మీరు కూడా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గోమాత దర్శనం చేసుకొని గోమాత కూడా ఉన్నారు అక్కడ, కొబ్బరికాయలు కొడతారు అక్కడ. ఇక వీడియో మొత్తం కష్టపడి చూసింది. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. తన కష్టానికి ఫలితం అనుకుంటుంది. హ్యాపీగా ఫీల్ అయితే తను కూడా వ్యూస్ వస్తాయి. ఓకేనా, వీడియో మొత్తం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. Maya Maya. Ah, mama mama. Mama manual film Maya. Ah.